అమ్మా భయపడకు, అది రాయే. కానీ వట్టిరాయి కాదు మాత, సుమన మాతని అమ్మను చేసింది ఇది. డమ్మోడమ్మా, అందులకే నేను అసలే ఒట్టి మనిషిని కాదు అంటుంది. ఈ రాయి నుంచుకున్నారంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎద్దులయ్యా, దానెందుకు లోపలికి తీసుకొచ్చావు? చిట్టి మాత ఏ విధంగా గర్భం దాల్చిందో యక్ష ప్రశ్నలు వేయకూడదు కదా మాత. సమాధానంగా ఉండునని మోసుకొచ్చి తిని. బిడ్డని మోసేది సుమన, నువ్వు రాయిని మోస్తున్నావు ఎందుకు? పడే అర్భక దుపుత్ర, శంకరుణ్ణే మోస్తాను. కంకరలాంటి రాయి నాకు బరువా? బరువు మాట ఏమో గాని ఆ రాయి వల్లే సుమన నెల తప్పిందంటే మన పరువు పోయేలా ఉంది. అమ్మా అవన్నీ బయట చెప్పుకోకూడదు. చెప్పుకున్నా తప్పే లేదు బాబాయ్. ఏ చెట్టు కిందో పెట్టిన రాయిని దేవుడని చుట్టూ తిరిగేటప్పుడు లేని అనుమానం ఇప్పుడెందుకు రావాలి? అయితే ఆ నల్లరాయిని కూడా నువ్వు దైవంగా భావిస్తున్నావా? అంతే అనుకుంటా. అనుకోవాలి కూడా. దేవుడే కృష్ణరాయి. అత్తయ్య, ఈ విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నైని, మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. సంథింగ్ ఏదో ఉంది. అలాగేనమ్మా. విశాల్, శ్యామల ఊరెళ్ళేటప్పుడు 25,000 ఇచ్చి పంపించు. పాపం స్వీట్లు పంచుతుంది. డబ్బులేం అవసరం లేదత్తయ్యా. మా అమ్మ పాయసం వండి ఊరంతా పంచిపెట్టగలదు. పైసలు లేవని పరువు తీసేలా మాట్లాడట్లేదు నైని. నువ్వు అపార్థం చేసుకోకు. నైని అలా ఏం అనుకోదమ్మా. అభిమానంతోనే అలా చెప్పింది, అంతే. మమ్మీ, మమ్మీ, ఓ నువ్విక్కడున్నావా? రే, నువ్వెక్కడున్నావా అని నేనొచ్చాను. నేనెక్కడికి వెళ్తాను? నువ్వు రా, ఇష్టా గోష్ఠి పెట్టుకుందాం. ఇష్టా గోష్టా? బా, నువ్వు రా మమ్మీ, నువ్వు రా. రే, చెప్తాను. అర్థమయ్యేలా చెప్పు. అత్తయ్య, మా అమ్మ మాటలకి నొచ్చుకోకండి. నేనేం అనుకోనులే బాబు. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఆ మొబైల్లో మూతి పెడతావెందుకు? మొన్న పండక్కి పెట్టిన ఫోటోకి 10,000 లైకులు వచ్చాయే. ఆహా, అది నీ మొగం చూసి కాదే, నీ నడుము చూసి. అంత వయ్యారంగా ఉందా? వయ్యారమా వంకాయ. నీ నడుము దగ్గర నేనున్నాను. ఫోటోస్ అనేవి చూడు, తెలుస్తుంది. అయితే బాబాయ్కే ఫ్యాన్స్ ఎక్కువ అన్నమాట. మామూలు ఫ్యాన్స్ కాదమ్మా. ఆ, మీ అబ్బాయి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని గమ్మత్తుగా ఉన్నాడని తెగ కామెంట్లు పెడుతున్నారు. అబ్బాయా? నేను దీని మొగుడినని మనకి తప్ప ఇంకెవరు తెలుసని. ఇంకా నయం, మనవడనలేదు. హాస్యం ఆడకే హాస్. నా గ్లామర్ ఏం తగ్గలేదు. పోలీసన్నా, ఇదేనా రావడం? అవునమ్మా. ఏంటక్కా ఊరి నుంచి వచ్చిన అమ్మని అడిగినట్టు అడుగుతున్నావు? అన్నయ్య కదా చెల్లి. ఏమోలే, అన్నలు మామూలుగా వస్తే బానే ఉంటుంది, పోలీస్ డ్రెస్ లో వస్తేనే భయంగా ఉంటుంది. సుమన, తప్పు చేసిన వాళ్ళకే
భయం వేస్తుంది. చేసింది కాబట్టే అలా అంటోంది బ్రో. మరదలేం చేసిందిరా? మోసం. విస్తుపోకండి. పులుపు తినే విషయంలో గెలుపు సాధించింది కదా వాళ్ళ ఆవిడ. పందెం కాసి మరీ కడుపులో కాయ కాసేలా చేసుకుంది. దీన్ని విజయం అంటారే గాని మోసం అనరు. ఇన్స్పెక్టర్ గారు కసీ కేసు గురించి వచ్చారు కదమ్మా, క్లారిటీ కోసం చెప్పాను. వివరంగా చెప్పనే లేదు విక్రాంత్. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పొచ్చా? ఖచ్చితంగా. అమ్మాయి గురించి ఆతృతగా అడుగుతున్నారు బావగారు. వయసులో ఉన్నందుకా? సుమన, పళ్ళు రాలితే లెక్క పెట్టుకోలేవు. ఎందుకంటే చెల్లి కొట్టే దెబ్బకి నువ్వు మూర్ఛపోతావు కాబట్టి. నేనేమన్నానని? సైలెంట్ గా ఉండండి. సుమన నోరు జారినా కూడా విశాల్ ఏమీ అనలేదు. మీరెందుకు గింజుకుంటున్నారు? ఆ బొమ్మ కాలు జారినా ఎవరేం అనర్లే వదినా. నువ్వు కొంచెం ఉండవా? ఇన్స్పెక్టర్ గారిని కస ఎక్కడుందో చెప్పనివ్వండి. అవును సార్. ఎక్కడుంది తను? ఇంగ్లీష్లో ఉంది. చదివితే అర్థం అవుతుంది. అర్థమైతేనే కదా చదివేది. ఏయ్, బావగారు ఇటివ్వండి. రే, నిన్న మొన్న చదువు నేర్చుకున్న నైని చదువుతానంటోంది. నువ్వు చదవలే వాళ్ళుడు? అంటే పాపం అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అత్తయ్య. భోషానమేం కాదు. హాసిని. ఓకే అత్తయ్య. చెల్లి, నువ్వు చూసి చెప్పు. నైని, ఏముంది అందులో? 2 రోజులు శంషాబాద్లో, ఆ తర్వాత కోకాపేటలో. మళ్ళీ 3 రోజులకి షామీర్పేటలో, మొన్న మణికొండలో, నిన్న కొండాపూర్లో ఉన్నట్టు వివరాలున్నాయి బాబుగారు. అన్ని చోట్లుందా? అది లంకల గంప. బుట్టను ఎవడి నెత్తిన పెట్టుకొని ఎటుపోతే అక్కడుంటుంది. ఒక నిమిషం ఆగక్క. ఓ పోలీసన్నా, పోయిన వారం, మొన్న, నిన్న సంగతి పక్కన పెడితే ఈ రోజు ఎక్కడుంది? తను వచ్చాక కిడ్నాప్ చేసింది మన ఇంట్లో వాళ్ళే అని కేసు పెడితే పరువు పోతుంది కదా. పరువున్న వాళ్ళెవరూ ఈ పని చేసుండరు. నువ్వు తేలిగ్గా తీసుకోవచ్చు నాయని. నేను సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పెద్ద బొట్టమ్మ చావుకి కసి కనిపించకుండా పోవడానికి సంబంధం ఉంది అని. అదేంటి బాబుగారు అలా అన్నారు? పెద్ద బొట్టమ్మ ఈ ఇంటికి రాకముందే కసి కనిపించకుండా పోయింది కదా. తను అదృశ్యం అవ్వడం వెనుక మన వాళ్ళ హస్తం ఉందని పోలీసుల కన్నా ముందు చెప్పింది పెద్ద బొట్టమ్మే. తనకి జాతకం చూడటం వచ్చు కదా. రాదు. ఏంటి? ఏం లేదు. లేదు లేదు, మీరు పెద్ద బొట్టమ్మకి జాతకం చెప్పడం రాదు అని అన్నారు. కానీ తన పిల్లల చేతులను చూసి భవిష్యత్తు చెప్పింది. కానీ మీరేమో ఇలా అంటున్నారు. నైని, నేనెందుకు అలా అన్నానంటే భవిష్యత్ చెప్పగలిగిన ఆవిడికి భవిష్యత్తే లేకుండా పోయింది. అలా అన్నారా?
అర్థమైంది. లేదు నైని, నా మాట వెనుక ఇంకో అర్థం ఉంది. అదేంటన్నది సాక్ష్యాధారాలతో రుజువు అయ్యాక నీకు చెప్తాను. బాబుగారు, కసి క్షేమంగానే ఉందనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి చెడ్డ వార్తలు మన దాకా రాలేదు. ఏమంటుంది మీ అమ్మ? ఎవరి గురించి? నువ్వు తెచ్చిపెట్టిన నల్లరాయి గురించి. ఏదో చెప్పే టైంలో మా అమ్మ రావడంతో ఆపేసింది. మళ్ళీ నీతో ఏమైనా చెప్పిందా? లేదు బాబుగారు, నేను అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దాంతో పని లేనప్పుడు పడేయొచ్చు కదా. పౌర్ణమి పోయాక దానికదే పోతుంది బాబుగారు. పాల గ్లాస్ కూడా తీసుకొచ్చాను సుమన. అదే ఎందుకని బాబుగారు? తాగడానికి మరదలా? రే ఫింగర్ సన్నాసి, నువ్వు తీసుకురావడం ఎందుకని? ఈ గ్లాస్ నేనే తీసుకొస్తే నన్ను తిడతావేంటి మమ్మీ? నువ్వు తెచ్చినందుకే తిట్టాన్రా. నేను రాకముందే నువ్విలా వచ్చేస్తే పాపం అమ్మాయి కంగారు పడదా? అది కాదని జ్యూస్ కూడా కాదత్తయ్య, పాల గ్లాసు. రే ఇంకా చూస్తావింట్రా, ఇటివ్వు. రైటు. క్యాజువల్గానే వచ్చాడమ్మా. కలిసే వెళ్దాం అనుకున్నాము. నాకెందుకు శ్రమ అని ముందే తీసుకొచ్చాడు. తాగు. తాగొచ్చా? రే ఎందుకు నవ్వుతున్నావు? మమ్మీ, మనం ఇందులో ఏదైనా కలిపి ఉండొచ్చు అని డౌట్ పడుతుంది సుమన. తనకు రాని అనుమానాలు నువ్వు తెప్పించకు. అనవసరంగా నవ్వు రప్పించకు. సరే. హాసిని వీడితో సరిగ్గా సంసారం చేయదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో వీడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు సుమన. కోడలి పిల్ల, అదే నా చిన్న కొడుకు విక్రాంత్ నీతో సఖ్యతగా ఉండుంటే ఈ పెదాల కంటిన పాలమర్కల్ని తనే తుడిచేవాడు. కర్చీఫ్తో కాదు, వాడి పెదాలతో. సిగ్గే. కానీ ఏం చేద్దాం అత్తయ్య గారు, ఆయన నా మీద ప్రేమ చూపించారు కదా. అయినా సరే ఆ దేవుడు దారి చూపించాడు. నువ్వు తల్లివయ్యావు. ఆ దేవుడు శివుడు కాదు, కృష్ణుడు. అదే అత్తయ్య, కృష్ణరాయి. నిజమత్తయ్య, ఆ నల్లరాయి మీద పాము పాకింది. అది తడవటం, మరుసటి రోజు నేను కళ్ళు తిరిగి పడిపోవటం. ఏంటో అంతా అదేదో చందమామ కథలో జరిగినట్టు జరిగిపోయింది. ఆ రాయిని చూసే మీ అమ్మ కూడా గాబరా పడింది సుమనా. పెద్ద కూతురికే దానికి సంబంధించిన సీక్రెట్ చెప్పాలనుకుంది కదా మమ్మీ. సీక్రెటా? అవును సుమనా. మీ అమ్మకు ఏం పక్షపాతమో గాని నీతో ఏదీ చెప్పదు. అవునత్తయ్య, మా అక్కంటేనే ప్రేమ. కానీ మా మమ్మీకి మాత్రం నువ్వంటేనే ప్రేమ సుమనా. నా కొడుకు పుండరీనాదాన్ని గాని గానవిని గాని ఎత్తుకుని ఆడించాలని అనుకోదు. సుమనకు పుట్టే బిడ్డను ఎత్తుకుంటేనే తృప్తి అని అంటుంది. ఆ రోజు రాని వస్తుంది లేరా. కానీ ఇక్కడికొచ్చిన శ్యామల నల్లరాయి రహస్యం పాపం సుమనకు చెప్పకుండా ఊరెళ్ళిపోతే చిన్న కోడలు ఎంత నష్టపోతుందో ఏమో.
ఎవరికి తెలుసు మమ్మీ ఆయన మరదలు మొండి పట్టు పడితే ఉడుం పట్టే హ, రేపే శ్యామల ఆంటీ నుంచి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటుంది, చూస్తూ ఉండు. నిజంగానారా? అరే మమ్మీ నా మీదొట్టు మమ్మీ. మీరెందుకు కొట్టేసుకుంటారు బావగారు? మా అక్కకి చెప్పాలనుకున్నప్పుడు నాతో ఎందుకు చెప్పదు? మళ్ళీ రెగ్యులేటర్ని ఆన్ చేసింది ఎవరు? అది ఆన్లోనే ఉంది. ఏమో మరి, నేనైతే ఆఫ్ చేసి 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాకే బట్టల అప్పారావుకి ఫోన్ చేశాను. కొంచెం ఉంటే బియ్యపు వాళ్ళిద్దరూ మసిబారిపోయేవారు. అత్తయ్య ఇప్పుడేం జరగలేదు కదా, అలా జరిగేది ఇలా జరిగేదని మాట్లాడి భయపడిపోకండి, భయపెట్టకండి. పిల్లలు నడుస్తూ మీరిద్దరున్నారుగా అక్కడ. బాబాయ్, ప్రమాదం జరుగుతుందని చెప్పిందే వాళ్ళు. వాళ్ళని అండం అన్యాయం. సర్లే, ఊరికెళ్తానన్నావు కదమ్మా. ఏదైనా జరుగుంటే నీ శవాన్ని ఊరికి తీసుకువెళ్లేవాళ్ళం. సుమనా, ఏంటా మాటలు? ఏదో గబక్కున అనేసిందిలేమ్మా. అక్క నా మీద కోపడుతూనే ఉంటుందిలే అమ్మా. నువ్వు ఇలా రా. సుమనా, ఇంకొన్ని రోజులు ఉండుంటే పిల్లలతో కాలక్షేపం అయ్యేది అత్తయ్య. శాస్త్రి గారి కోసమైనా వెళ్ళక తప్పదనుకుంటా. ఆయన పోతే ఆంటీ ఇక్కడే ఉండొచ్చు. అయ్యో రామా, అలా అంటావేంటల్లుడు? పెద్దవాళ్ళు ఎన్నాళ్ళుంటే ఆ ఇంటికి అంత మంచిది. మీ అమ్మ లాంటి వాళ్ళు పోవాలి చూడు. రేయ్, నా మీద పడతావేంటే నువ్వు? మెత్తగా ఉంటారని దిండులాగా, మామిడి పండులాగా. శుభమాన్ బయలుదేరేటప్పుడు ఆ మాటలెందుకమ్మా? అందరూ బాగుండాలి. శ్యామలమ్మ, శంకరశాస్త్రి గారిని అడిగినట్టు చెప్పమ్మా. తప్పకుండానయ్యా. ఆపండే ఇంకా. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే శ్యామలమ్మ ఈరోజు బస్ ఎక్కినట్టే. వెళ్ళొస్తాను. బస్టాండ్లో దిగబెట్టొస్తాను. క్యాబ్ బుక్ చేస్తే వెళ్ళిపోతుందిలేండి. అక్కర్లేదు, దిగబెట్టొస్తేనే మంచిది. నువ్వు బానే అంటావక్క. ఈయనే వెళ్ళాలా? నేనే వద్దన్నాను సుమన, సరేనా? అయ్యో బ్రో, నువ్వెందుకు బ్రో, నేనున్నానుగా. పర్లేదులేరా. జాగ్రత్త అమ్మా, అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. చిట్టి డైలాగ్ ఇది. ఈ రోజు శ్యామల పిన్ని గారు చెప్పేశారు. సరే, ఉంటాను. అమ్మా, కడుపుతో ఉన్నదానికి కోరికలుంటాయి కదా. అవునమ్మా, ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఏం కావాలో చెప్పు. తినేవి కాదు, మరి వినేది. అరే ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ మాట్లాడితే వినాలనుంది. ఇప్పటిదాకా పోతా జాతా అని అంటూనే ఉంది. వినలేదా మీరు?
అది కాదు పెద్దబాబు గారు, ఇంకో ముఖ్యమైన విషయం మా అమ్మ చెప్పాలి. దేని గురించే? అంబా శివశంబా. నువ్వేంటయ్యా మధ్యలో దోడ్లాగా అరుచుకుంటూ? దూడను కాదు మాత, శివుని నీడను. ఏదోలే, పక్కకెళ్ళు. ఆ రాయి ఎవరి కాలు మీదైనా వేసావనుకో టెలిఫోన్ బూత్ పెట్టుకోవాల్సి వస్తుంది. చిట్టి మాత దీని ప్రస్తావనే తీసుకొస్తుందని తీసుకొచ్చాను పొడుగు మాత. ఏంటి? నల్లరాయి గురించా? అంబా సుమనా, ఎద్దుల అనేది నిజమేనా? నిజమే అక్క. ఇంత సీరియస్గా ఏం రాసుకుంటుంది? అడిగితే సంతకాలు పెట్టమంటుందేమో. అడగనా వద్దా? ఇప్పుడు ఈ పేపర్ ఎవరికి చూపించను? నాకెవరు న్యాయం చేస్తారు? నీకిప్పుడు ఎవరు అన్యాయం చేశారని? ఓ, మీరొచ్చారా? చూసుకోలేదు బుల్లిబాబు గారు. నాకు ఏజ్ బారైనా నువ్వు చూసుకోలేవని నాకెప్పుడో అర్థమైందిలే గాని ఆ పేపర్ ఏంటో చెప్పు. మ్యాటర్ చెప్తా. కానీ మా అక్క విశాల్ బావ గారు వాళ్ళు నల్లగా ఉండే కృష్ణరాయిని ఇంటికి తీసుకొచ్చినా దాని మీద సర్వ హక్కులు నాకే ఉండాలని అగ్రిమెంట్ రాశాను. ఎందుకు? అందులో బంగారం ఉందనా? అవును బుల్లిబాబు గారు. ఎందుకే నీకింత ఆశ? ఎలాగో బిడ్డని కంటున్నావు కదా, అప్పుడొచ్చే ఆస్తిలో 5 పైసలంత కూడా ఉండదు ఆ రాయిలో బంగారం. అది కూడా మీ అమ్మ చెప్పినట్టు నిజంగా ఉంటేనే, లేకపోతే మిగిలేది రప్పే. మా తాతయ్య చెప్పిన పొలంలో వెతికితే వజ్రాలు దొరికాయి. అందరూ కోటీశ్వరులయ్యారు గాని మాకు 10 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆయన చెప్పారని మా అమ్మ చెప్పింది కాబట్టి అందులో ఖచ్చితంగా బంగారం ఉండనే ఉంటుంది. ఎంత? ఎంతో కొంత, ముక్కుపుడుకంత ఉన్నా సరే అది నాకే. కష్టపడి తీసుకొచ్చింది విశాల్ బ్రో, దాని మీద రైట్స్ వాళ్లకుంటాయి. అవన్నీ అనవసరమండి. దాని మీదకి పామెక్కింది, పాకింది, అప్పుడు నేను కాలు జారింది. కింద పడ్డావా? తలరాత కంటే వజ్రాల గనిలో పడ్డాననుకోండి. అమ్మ అనిపించుకుంటే ఆస్తొస్తుంది, రాయిని పగలగొడితే బంగారం వస్తుంది. పగలగొట్టడానికి అదేం బాదం పప్పు సైజులో లేదే, నీ అంతుంది. నేను స్లిమ్ అయ్యాను, అది రౌండ్ గా ఉంది. నువ్వు కూడా అంతే కదే. డబ్బు, ఆస్తి, అధికారం వీటి చుట్టే రౌండ్లేస్తూ ఉంటావు కదా. మీకెంత చెప్పినా లాభం లేదు, తప్పకనే. ఎక్కడికి? మా అక్క విశాల్ బాబు గారి చేత సంతకాలు పెట్టించుకుంటా, రాయిలో ఉండే బంగారంలో వాట అడగకుండా. వెళ్ళు, సంతకాలు పెట్టి నీ చావుకి మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా రాస్తారు. నువ్వెందుకు చేస్తావనా? నీ ఎక్స్ప్రెషన్కి అర్థం వివరిస్తా. అందరూ రాయిలో బంగారం ఉందని గెంతులేస్తున్నారే. ఆశపడితేనే మనం ఆలోచించాల్సి వస్తుంది బాబుగారు. అత్తయ్య గారో బావగారో దీని మీద ప్రయోగం చేస్తారని కాదు. మా చెల్లెలు సుమన ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉంది. ఎవరికి చేదు నాయన్ని? బంగారం అంటే సుమన లాంటి ఆడవాళ్లు తెగించేస్తారు. ఈ జన్మకు పిల్లలు పుట్టరనుకున్న నా చెల్లెలు నెల తప్పడానికి కారణం ఈ కృష్ణరాయి సాయపడ్డం కూడా జరిగింది బాబుగారు. ఇంట్రెస్టింగ్. బంగారు బాతు కథ గుర్తుంది కదా? దాని పొట్టలో ఇంకెన్ని బంగారు గుడ్లున్నాయో అని బాతు ప్రాణమే తీసి లబో దిబో అన్నట్టు ఇక్కడ కూడా అలాంటి పిచ్చి పని చేస్తారేమో అని ఆందోళనగా ఉంది.
ఎవరు ఏమీ చేయకుండా పున్నమి వచ్చేదాకా ఈ నల్లరాయిని కాపాడుకుని గుడి దగ్గర పెట్టేస్తే సరే, అంతేనా? ఆ పని చేయండి చాలు. నేను పని చేస్తాను, కానీ నువ్వు పండగ చేయాలి. ఏ మెంటల్, ఏంటి అలా చూస్తున్నావు? రేపు శ్రీరామనవమి కదా, నువ్వు సీతవి, నేను రాముణ్ణి. మన కళ్యాణమే అనుకో. సరే సరే. భద్రాచలంలో కొలువై ఉన్న సీతారామచంద్రుల స్వామి వారి దర్శనం కోసం వెళ్ళింది. మొక్కుకుంది, తీర్చుకొని వస్తుంది. హా, గుండుతోనా? మామూలుగానే దాన్ని చూడలేము, ఇంకో గుండుతానా? బాబాయ్ గారు, పిన్ని లేదని ఎక్కువ మాట్లాడేస్తున్నారు. సాయంత్రానికి దిగేస్తుంది మావయ్య. హ, మీ ఆవిడేం చేస్తుంది విక్రాంత్? ఇప్పటిదాకా యోగా చేసింది వదినా. తనకొచ్చా చిన్నపుత్ర? సుమన చేసే యోగా ఏమనుకుంటున్నారు? గురకబెట్టి పడుకోవడమే. ఇప్పుడే లేచి హడావిడిగా నీళ్ళు వేసుకొని సింగారించుకునే పనిలో ఉంది. అత్తయ్య గారు, బావగారు రెడీ అయ్యారా? వారు అప్పుడే సిద్ధం చేస్తున్నారు మాత. ఏంటది? పూజకు కావలసిన పళ్ళు పూలు తెప్పించారు. ఇన్నాళ్లకి పుణ్యం వచ్చే పనులు చేస్తున్నారన్నమాట. పండగ రోజైనా మంచిగా ఉంటే బాగుంటుంది. ఆ ముగ్గురుతోనే తలనొప్పి. ముందుంటుందిగా అంబా శివశంబా. సడన్ గా నువ్వు సన్యాసంలో కలిసిపోతావేమో అని డౌట్ కూడా వస్తుంది మమ్మీ. ఎందుకలా? దండిగా డబ్బులు చూడడమే గాని దండలు చూడడం నీకు ఇష్టం ఉండదు కదా మమ్మీ. కొత్త ఫ్లేవరా? ఒంటి మీద కొట్టుకోవాలా బట్టల మీద? రే, డియోడ్రెంట్ కి పర్ఫ్యూమ్ కి కూడా తేడా తెలీదా నీకు? కొడితేనే కదా మమ్మీ తెలిసేది. నిన్న నన్ను కొట్టకు, దాన్ని స్ప్రే చెయ్యి. రే, శ్రీరామనవమి రోజే నా పెద్ద కొడుకు చచ్చాడని చెప్పుకోడానికా? అంటే సువాసన వెదజల్లేలా తయారు చేసిన సల్ఫర్ మస్టర్డ్ గ్యాస్. నాకొద్దు తల్లోయ్. కొడుకు మీద కక్ష కట్టిన అమ్మ అనే హెడ్లైన్స్ న్యూస్ పేపర్లో రాకూడదు. భయపడకురా, ఇది నీకోసం తెప్పించలేదు. అమ్మయ్యా, నీ మరదలు నైని కోసం. ఓ ఐ సీ. ఈ తులసి దండ వేసుకోగానే పూజ చేస్తుంది. అలాంటప్పుడు ఈ దండపైన ఇలా ఇలా స్ప్రే చేశామే అనుకో, అనుకోవడం ఏంటి మమ్మీ, చేసేసావు కదా. ఈ దండ నైని వేసుకోవాలి, ఇది హాసిని వేసుకోవాలి. పూజ పూర్తయ్యేసరికి మెడకి దగ్గరగా ఉండి ఈ సల్ఫర్ మస్టర్డ్ గ్యాస్ స్ప్రే చేసిన తులసి దండ నయనిని అలసిపోయేలా చేసి శాశ్వతంగా కళ్ళు మూసేలా చేస్తుంది. మమ్మీ, మరెవరికైనా అనుమానం వస్తే? రేయ్, పండగలప్పుడు ప్రాణం పోతే దేవుడి మీద నెట్టేయడమేరా. డమ్మో డమ్మ, అసలు విషయం వేరుగా ఉంది.
ఏముంది? డమ్మక్క మాటలకేం గాని స్వామివారి కళ్యాణం కావించండి. కళ్యాణం ఎవరు జరిపిస్తున్నారు? ఇంకెవరు, నేను నైని చెల్లి. వెరీ గుడ్. సుమన, వాళ్ళిద్దరికీ మెళ్ళు తులసి దండలు వేయి. దేవుళ్ళకు వేస్తారనుకున్నాను అత్తయ్య. కళ్యాణానికి ప్రతినిధులుగా ఉన్నవారి మెళ్ళో దండలు వేస్తే మనసు లగ్నం చేసి వివాహ మహోత్సవాన్ని దిగ్విజయంగా జరిపిస్తారు. ఆహా, కళాకారుల్లా ఎంత కళగా ఉన్నారు. ఇప్పుడున్నారు, కాసేపట్లో ఉండరు. ముందుగా శ్రీరామనవమి విశిష్టత చెప్పి కళ్యాణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మీ ఇష్టం కానివ్వండి వదినా. దశావతారాల్లో 7వ అవతారంగా అత్తయ్య లాంటి రావణాసురుణ్ణి. హే, మధ్యలో నా ప్రస్తావన ఎందుకు? పోలికత్తయ్యా. నాలుక కత్తిరిస్తా. నో థ్యాంక్స్. 10 తలకాయలున్న రాక్షసుణ్ణి సంహరించాలని శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు చెల్లి, గురువారమా శుక్రవారమా? గురువారమే అక్క. అనగా లక్ష్మీవారం, వాళ్ళ ఆవిడ రోజే అని. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఈరోజే సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీకు అశుభమే మరదలా. నువ్వు పోతే నీ ఆస్తి మా అమ్మ కొల్లగొట్టి శ్రీమంతురాలవుతుంది. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించారు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలని ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలని ఆచరించి చూపించారు శ్రీరామచంద్రుల వారు. నీలాగే బ్రో. అవును, నైని వదిన నా దృష్టిలో సీతమ్మే. నేను దేవుని కాను. జన్మ జన్మలకి నైని మొగుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడను. రామనామమే తారక మంత్రం మాత. సుమన, నైని, సుమన,
జాగ్రత్త, చూసుకోవాలి కదా. ఎవరో దిష్టి పెడతారు, రాయి పగులుతుంది అని అన్నావు కదా సుగుణా. కాస్తుంటే పొట్టే పగిలేదు డమ్మక్క. నీకు నువ్వే దిష్టి పెట్టుకున్నావో ఏం పాడో. నిన్ను నేను చెల్లిని విశాల్ పట్టుకోబట్టి సరిపోయింది, బ్యాలెన్స్ చేయగలిగాం. లేదు అంటే నీ బతుకు మళ్ళీ భజగోవిందం అయిపోయేది. ఈ రాయికి లేకపోయింటే నేనింత భయపడేదాన్ని కాదు కదా. తీసుకురమ్మంది నువ్వు, తీసుకొచ్చింది అన్నయ్య. సరేలే విశాల్, ఇప్పుడు ఏమైందని? ప్రమాదం జరగబోయింది, సమయానికి స్పందించారు. స్వామివారి కళ్యాణం జరిపిస్తే అంతా మంచే జరుగుతుందని మీ ఆవిడే అంది కదా. అందుకే కదత్తయ్యా చెడు జరగలేదు. నిజమే. ఓకే ఓకే, అందరూ పక్కకు పెట్టండి, రిలాక్స్ కూర్చొని వడపప్పు పానకం తిందాం రండి. పానకం ప్రసాదం అన్నీ తిందాం గానీ రండి. మమ్మీ